electromagnetism, so are otherwise called as electromagnetism related laws. సో ఇక్కడ 3 లాస్ ఉన్నాయి, ఎలక్ట్రోమాగ్నటిజం లాస్. ఈ 3 లాస్ బాగా అర్థం చేసుకుంటే ఈ ఎలక్ట్రోమాగ్నటిజం అనేది చాలా ఈజీ అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఒక కండక్టర్లో కరెంటు పోతూ ఉంటే ఆ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడు ఒక కండక్టర్లో కరెంట్ ఉంటే చుట్టూ ఫ్లక్స్ ఉంటుంది, బట్ ఆ ఫ్లక్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అనేది ఆ డైరెక్షన్, ఆ ఫ్లక్స్ యొక్క డైరెక్షను ఒక 2 రూల్స్ ప్రకారంగా చెప్పచ్చు అనమాట. సో ఒకటి బై యూజింగ్ మ్యాక్స్వెల్స్ కార్క్ స్క్రూ రూల్. ఆ రూల్ ప్రకారంగా వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అరౌండ్ ది కండక్టర్. సో అది కాకుండా ఇంకొక మెథడ్ ప్రకారంగా రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారంగా కూడా we can find what is the direction of the magnetic field around the conductor. సో కండక్టర్లో కరెంట్ ఉందంటే కండక్టర్ చుట్టూ ఫ్లక్స్ ఉంటుంది, ఆ ఫ్లక్స్ ఏ డైరెక్షన్లో ఉంది అనేది కూడా చెప్పాలన్నమాట. సో ఆ డైరెక్షన్ చెప్పడానికి మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్ యూజ్ చేయొచ్చు, లేకపోతే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా సెకండ్ వన్ ఏం చెప్తున్నాడు, ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఒక కండక్టర్లో కరెంట్ ఉంటే ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే సో దట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ అని చెప్తున్నాడు అన్నమాట. సో దీన్నే మోటార్ ప్రిన్సిపల్ కూడా అంటారు. అది ఏ మోటార్ అన్నా కావచ్చు, డీసీ మోటార్ కావచ్చు, లేకపోతే ఏసీ మోటార్ కావచ్చు. సో ఏసీ మోటార్ అంటే మళ్ళీ సింక్రోనస్ మోటార్, ఇండక్షన్ మోటార్ ఇవన్నీ కూడా వస్తాయి. సింగిల్ ఫేజ్ కావచ్చు, 3 ఫేజ్ కావచ్చు. సో ఇట్ ఈస్ ఏ మోటార్ ప్రిన్సిపల్, ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంటే సో ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. సో ఇప్పుడు ఫోర్స్ అంటే మళ్ళీ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అనేది మళ్ళీ వస్తుందన్నమాట. ఆ డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఎట్లా చెప్పొచ్చు అంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారంగా వీ క్యాన్ ఐడెంటిఫై ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. సో కరెంట్ క్యారింగ్ కండక్టర్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్, దెన్ వాట్ ఈస్ ద డైరెక్షన్? సో డైరెక్షన్ ఈజ్ సెట్ బై ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనమాట. సో దీన్నే జనరేటర్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు. సో జనరేటర్ ప్రిన్సిపల్, ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్. సో అది డీసీ జనరేటర్స్ కావచ్చు, అగైన్ ఏసీ జనరేటర్స్ కూడా కావచ్చు. సో ఏసీ జనరేటర్స్ అంటే ఆల్టర్నేటర్, అదర్వైజ్ సింక్రోనస్ జనరేటర్, ఇండక్షన్ జనరేటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడంతా కూడా వి యూజ్ దిస్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఒక ఫ్లక్స్ ఉంటుంది, అగైన్ దెర్ ఈస్ ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇఫ్ కండక్టర్ కట్స్ ది ఫ్లక్స్, ఆ కండక్టర్లో కరెంటు ఉండవద్దు అనమాట. సో ఎంటీ కండక్టర్, సో కండక్టర్ విచ్ దెర్ ఇస్ నో కరెంట్, ఆ కండక్టరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తే, లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డే కండక్టర్ను కట్ చేసిన, సో దేర్ ఈజ్ ఏ వోల్టేజ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ది కండక్టర్. అంటే జనరల్గా ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇఫ్ దేర్ ఈజ్ ఏ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ ది కండక్టర్ విచ్ దెర్ ఈజ్ నో కరెంట్ ఇన్ ది కండక్టర్ ఉంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఆ కండక్టర్లో ఇండ్యూస్ అవుతుంది, వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. అది ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చెప్తుందన్నమాట. అంటే ఇక్కడ ఇది జనరేటర్ ప్రిన్సిపల్, ఆ ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్. సో ఇక్కడ కూడా దెన్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుంది? సో దాన్ని మనము 2 వేస్లో చెప్పచ్చు. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అండ్ లెన్స్ లా ప్రకారంగా వీ కెన్ ఐడెంటిఫై ది డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో జనరల్గా ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ డీసీ జనరేటర్కి యూజ్ చేస్తాం, అండ్ లెన్స్ లా అనేది ట్రాన్స్ఫార్మర్లోన ఆల్టర్నేటర్లోన యూజ్ చేస్తాను అనమాట.
అంటే ఆ వోల్టేజ్ ఈఎంఎఫ్ ఏదైతే ఇండ్యూస్ అవుతుందో ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ డీసీ జనరేటర్, జనరల్లీ వీ యూస్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ టు ఫైండ్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఈఎంఎఫ్. If it is a transformer and alternator, so we use Lenz law to identify the direction of the EMF induced. So ఇది Faraday's laws of electromagnetic induction అంటారనమాట. So these three laws are important, electromagnetism related laws. So one is magnetic effect of electric current, second one is force on a current carrying conductor in a magnetic field, and third one is Faraday's laws of electromagnetic induction. So three laws బాగా గమనిస్తే, సో there is a magnetism and there is electrical part. సో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంది, ఎలక్ట్రికల్ పార్ట్ ఉంది. ఫస్ట్ పాయింట్లో ఫస్ట్ రూల్లో కరెంట్ క్యారింగ్ కండక్టర్, కరెంట్ అనేది ఎలక్ట్రికల్ టర్మ్. సో ఒక కండక్టర్లో కరెంట్ ఉందంటే దాని చుట్టూ ఫ్లక్స్ ఉంటుంది అంటున్నాం. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ పార్ట్ ఏంటి, కండక్టర్లో కరెంట్ అండ్ కండక్టర్ చుట్టూ ఉన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. అది మ్యాగ్నెటిక్ పార్ట్, మ్యాగ్నెటిజం. సో సెకండ్ రూల్లో ఏం చెప్తున్నాము, ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, అంటే మ్యాగ్నెటిజం ఉంది, దాంట్లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ పెడితే, కరెంట్ క్యారింగ్ అంటే కండక్టర్లో కరెంట్ ఉంది, అది ఎలక్ట్రికల్ పార్ట్. రిజల్ట్ ఏమవుతుంది, మెకానికల్ పార్ట్ అవుతుంది అనమాట. సో మెకానికల్ పార్ట్ ఏంటి ఇక్కడ, ఫోర్స్ ఈజ్ ద రిజల్టెంట్ బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ టర్మ్ అండ్ మ్యాగ్నెటిక్ టర్మ్. అండ్ థర్డ్ ఏంటి, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇఫ్ దేర్ ఈస్ ఎ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ది కండక్టర్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుంది, అంటే దేర్ ఈస్ ఎ మెకానికల్ టర్మ్. అండ్ ఆల్రెడీ ఫీల్డ్ కూడా ఉంది, ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ టర్మ్. రిజల్ట్ ఏమవుతుంది, ఎలక్ట్రికల్ టర్మ్ అనేది రిజల్ట్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రికల్ టర్మ్ ఏంటి, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ కండక్టర్, అక్రాస్ ద కండక్టర్ వోల్టేజ్ ఈజ్ ఇండ్యూస్డ్, ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ ఇండ్యూస్డ్. సో ఇక్కడ మెకానికల్ టర్మ్ అండ్ మ్యాగ్నెటిక్ టర్మ్ ఇన్పుట్ అయితే ఎలక్ట్రికల్ టర్మ్ అనేది అవుట్పుట్ అవుతుంది. అంటే మ్యాగ్నెటిక్ టర్మ్ ఉంది, ఎలక్ట్రికల్ టర్మ్ ఉంది, మెకానికల్ టర్మ్ ఉంది. సెకండ్ దాంట్లోన థర్డ్ రూల్లో అనమాట. సో వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిజం అంతా కూడా ఈ 3 రూల్స్ మీదే బేస్ చేసుకొని ఉంటుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిజం రిలేటెడ్ లాస్.